1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బంగారం వెండి ధరలు గత వారం నుంచి ఈ వారం వరకు చూసుకుంటే భారీగా తగ్గుతున్నాయి. మరో పక్కన యుద్ధం ఆగినట్టే అనుకుందాము, ఇంకా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఎటువంటి పరిణామాలు జరిగినా కూడా ఈ రెండింటిపైన తీవ్ర ఇంపాక్ట్ అయితే పడుతుంది సార్. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మరి ఈ ధరలు ఇలానే కొనసాగుతాయా, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, తగ్గుతాయా అంటే సార్, ఇంకా తగ్గుతాయా అంటే? యుద్ధం తర్వాత, యుద్ధానికన్నా ముందు అనేది మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తాత్కాలికంగా ఆగింది. హార్ముజ్ జలసంధి ఓపెన్ అయింది. ఒక్కరోజే 192 నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి బయటకు వెళ్ళి ప్రపంచ దేశాలకు చేరుకున్నాయి. చమురు కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఎగుమతులు, దిగుమతులు కూడా, మిగతా వస్తువులు కూడా ప్రారంభమైనాయి. కానీ యుద్ధ వాతావరణం పూర్తిగా ఇంకా మాయం కాలేదు. గల్ఫ్ దేశాల లోపల అటు ఇరాన్ చేసినటువంటి దాడి వల్ల చమురు ఉత్పత్తులు బయటికి రావడానికి చాలా డ్యామేజ్ అయినాయి. ఆ ఉత్పత్తి చేసేటువంటి యంత్రాలను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. దారులు ధ్వంసం చేయడం జరిగింది. విమానాశ్రయాలు ధ్వంసం చేయడం జరిగింది. వీటన్నిటినీ మళ్ళీ కోలుకునేట్టుగా చేసుకొని చమురు ఉత్పత్తులు సక్రమంగా గతంలో లాగా సప్లై అయ్యేటువంటి పరిస్థితి తీసుకురావాలంటే టైం పడుతుంది. అలాగే ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఉత్పత్తులన్నీ కూడా మళ్ళీ తిరిగి ఎగుమతులు, దిగుమతులు అనేవి సక్రమంగా జరగడానికి కూడా టైం పడుతుంది. వాడు అనుకోగానే రేపు చేసేటట్టుగా ఉండదు. ఇది కొంతకాలం నిలిచిపోయి 3 నెలలు 4 నెలల నుంచి నిలిచిపోయినటువంటి వ్యవహారాలన్నీ కూడా మళ్ళీ సక్రమంగా కావాలంటే ఒక 2 నుంచి 3 మాసాల సమయం ఖచ్చితంగా పట్టే అవకాశం కనబడుతుంది. దీనికి తోడుగా ఒక ఔన్సు బంగారం ధర మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో $4,000 కన్నా కిందికి దిగువకు వచ్చేసింది. 4,000 నుంచి $5,000 దాటిపోయిన పరిస్థితుల్లో మన దగ్గర విపరీతమైన రేట్లు పెరిగాయి. ఇప్పుడు $4,000 కిందికి వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా రేట్లు పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధ వాతావరణం మొత్తం పూర్తిగా తొలగిపోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా రేట్లు కొంత డౌన్ అవ్వడానికే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్కసారి ఈ రేట్లు డౌన్ నుంచి, అంటే ఈ 2 మాసాల నుంచి 3 మాసాలు ముఖ్యమైన టైం. ఈ 2 నుంచి 3 మాసాల వరకు పెద్దగా పెరగకపోవచ్చు. రోజు రోజుకు కొద్దు తగ్గడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. 1,30,000 వరకు సుమారుగా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నట్టుగా ఒక వార్త తెలుస్తుంది 2 నుంచి 3 మాసాల లోపల. చాలా మంది చెప్తున్నట్టుగా 50,000, 70,000, 80,000 అవడం అయితే అసాధ్యమైన విషయం. అంతవరకు అయితే రాదు. 1,00,000 దాటడం అనేది, 1,00,000కు దిగువ రావడం అనేది అసాధ్యమైన పరిస్థితి. కానీ 1-2 విషయాలు మనకేం తెలియజేస్తున్నాయంటే మరింత డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చేమో అని చెప్పడానికి రష్యా ఇప్పటిదాకా డాలర్ను అంగీకరించటం లేదు. తమ దేశానికి సంబంధించిన ఉత్పత్తులు అమ్మినా, తమ దేశానికి ఉత్పత్తులు కొనుక్కున్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ద్రవ్యమారకం ఉందో వాళ్ళు ఆ రకంగా మా దేశపు డబ్బునే మేము పే చేస్తాం తప్ప మేము డాలర్ను ఒప్పుకోము అని చెప్పి ఇప్పటిదాకా పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చింది. రష్యా యొక్క మార్కెట్, చమురు మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. రష్యా యొక్క ఎగుమతులు చాలా ఎక్కువ దొరుకుతుంటాయి. అటు యుద్ధానికి సంబంధించిన సామాగ్రి కానీ, అనేక రకాలైనటువంటి వస్తువులు కానీ, కొన్ని వాణిజ్య పంటలు కానీ, రకరకాల వస్తువులు రష్యా నుంచి సప్లై అవుతాయి. ప్రపంచానికి అంతా సప్లై అవుతాయి. యూరోప్కి అంతా సప్లై అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో డాలర్కి ఇప్పటిదాకా దాని వాల్యూ ఇవ్వకపోవడం వల్ల డాలరు అనుకున్నంతగా ఇంకా ఎక్కువ పెరగలేదు. ఇప్పుడు మన ఇండియన్ రూపీతో పోలిస్తే ఇప్పుడు 94 రూపీస్ అట్లా మనకు ఇండియన్ రూపీ నడుస్తుంది. అదే రష్యా డాలర్ను ఒప్పుకుంటే మనం రూపాయి దాటి, 100 రూపాయలు దాటి ఇంకా 120 రూపాయలు, 130 రూపాయలు పోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. అంటే అన్ని దేశాల యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి ద్రవ్యానికి సంబంధించిన మార్పిడి ఏదైతే ఉందో, అంటే రూపీస్ కానీ, వాళ్ళ ఎదురు రకరకాల డాలర్ అంటున్నాం, రూబుల్ అంటున్నాం, రకరకాల పేరుతో పిలుస్తున్నాం. ఇవి అన్నీ కూడా బాగా పతనమయ్యే అవకాశం ఉంది. అవి పతనమైనట్టయితే ఆటోమేటిక్గా బంగారం కూడా పతనమయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్సెప్షనల్ కేసెస్లో 2-3 కనబడుతున్నాయి మనకి. ఇంకొకటి, అమెరికా తన యొక్క వడ్డీ రేట్లని బాగా తగ్గించే ప్రయత్నం చేయబోతుంది అన్నట్టుగా ఒక వార్త తెలుస్తోంది. అమెరికా ఫెడరల్ కోర్టు ఏదైతే ఉందో అది తన వడ్డీ రేట్లను బాగా తగ్గించినట్టయితే కూడా బంగారం బాగా పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 2 ఎక్స్ట్రీమ్ కారణాలు, ఒకవేళ మళ్ళీ గల్ఫ్ యుద్ధం మళ్ళీ ఒకసారి బయలుదేరి మళ్ళీ దానికి ఎట్లా ఉంటుందో మనకు తెలియని పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్ యుద్ధం మళ్ళీ జరగడం ప్రారంభం అయితే అప్పుడు రేటు పెరిగే అవకాశం ఉంది. గల్ఫ్ యుద్ధం జరగకుండా ఉంటే పరిస్థితి కొంతవరకు ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో
తగ్గడానికి ఎక్కువ పాజిబిలిటీస్ 2 నుంచి 3 మాసాలు కనబడుతున్నాయి. 3 మాసాల తర్వాత మాత్రం ఇంటర్నేషనల్ మార్గం సర్వే అనేటువంటి రకరకాల సర్వేలు చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఒక 2-3 మాసాల తర్వాత స్టెబుల్ అయిపోయి, ఒకవేళ యుద్ధం శాశ్వతంగా యుద్ధం ఆగిపోయి పరిస్థితి ఏర్పడి, తర్వాత ఈ రష్యా డాలర్కు అంగీకరించని పరిస్థితి ఏర్పడితే, ఈ ఫెడరల్ రేట్లు ఒకవేళ తేడా రాకుండా ఉన్నట్టయితే, ఈ కారణాలు కొంచెం పక్కకు దొక్కుంటే ఎంత విపరీతంగా పెరిగిపోతుందంటే 2 లక్షలు దాటి 3 లక్షలు దాటి బంగారం 3 లక్షలు దాటినా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం వరకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్తుంది. వెండి 5 లక్షలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్తుంది. కాబట్టి ఎవరైనా కొనదలుచుకుంటే ఇది రైట్ టైం. 1,30,000 దాకా పడిపోయే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ఇప్పుడు 40 పైన నడుస్తోంది. 10-15 వేలు ఒక 2 వారం రోజులు 15 రోజుల లోపల దాదాపు తేడా రావచ్చు. ఈ మంత్ ఎండింగ్ లోపల నుంచి నెక్స్ట్ వీక్ లోపల పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఒక 130-135 మధ్య ఉన్నప్పుడు 130కి ఇంకా అదే ఎడ్జ్ అని పెట్టుకోవాలి. 130 కన్నా దాటితో నమ్మకం మాత్రం లేదు. 130 లోపల ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం కొనుక్కుంటే అది రైట్ టైము. అంతకన్నా తక్కువలో మాత్రం దొరికే అవకాశం లేదు. కొనుక్కోదలుచుకున్న వాళ్ళకి అది ఒక సువర్ణ అవకాశం కదా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా బంగారు రేటు, వెండి రేటు మనకి ఎప్పటికీ అందుబాటులో లేకుండా పోతుంది. అసలు ఈ సంవత్సరం పెరిగిన రేటే కాదు, దీని నుంచి 2 పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మాత్రం రేటు పెరగడం ఖాయం. ప్రస్తుతానికి మాత్రం ఒక 2 నుంచి 3 మాసాల మాత్రం ఒక ఇలా ఆడుతూ ఉంటుంది, తచ్చాడుతూ ఉంటుంది. కొంచెం తగ్గడానికి పాసిబిలిటీస్ కనబడుతున్నాయి, కానీ మరింతగా విజృంభించడానికి అయితే అవకాశాలు లేవు. థ్యాంక్ యూ.